హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎం ఫుడ్. ఈరోజు మనం వీడియోలో ఇడ్లీ రవ్వ సాఫ్ట్గా ఎలా చేయాలనేది తెలుసుకుందాం. ప్రాసెస్ని మనం ఇప్పుడు చూసేద్దామండి. నేను ఇక్కడ ఒక గ్లాస్ తీసుకున్నాను. ఈ గ్లాస్ మెజర్మెంట్లో నేను ఒక 2 గ్లాసుల వరకు రవ్వ అయితే వేసుకుంటున్నాను. ఇది ఇడ్లీ రవ్వ అండి. నార్మల్గా మనం ఇడ్లీకి వేస్తాం కదా, ఆ రవ్వ ఇడ్లీ రవ్వ. మనం ఇది పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని అందులోకి నేను ఒక గ్లాస్ వరకు మినప్పప్పు అయితే వేసుకుంటున్నాను. మనం ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో మినప్పప్పు యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు వీటి రెండింటిని నీట్గా వాష్ చేసుకుందామండి. ఒక 2 టైమ్స్ రవ్వను వాష్ చేసుకుందాం, తర్వాత మినప్పప్పు అయితే వాష్ చేసుకుందామండి. ఒక 2 టైమ్స్ అనేది వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకొని ఇందులోకి నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మినపప్పులో కూడా వాటర్ అనేది పోసుకొని వాష్ చేసుకుందామండి. ఇవి వాష్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఒక 5 అవర్స్ పక్కన పెట్టుకోండి. వాష్ చేసుకున్న తర్వాత ఒక 5 అవర్స్ తర్వాత మనకి ఇవి నానిపోయాయండి. 5 to 6 అవర్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు వీటిని మనం మిక్సీ పట్టుకుందామండి. మినపప్పుని మిక్సీ జార్లోకి వేసుకుందాం. కొద్దిగా మిక్సీ జార్లో మినపప్పు అనేది వేసుకోండి. అవసరం పడితే మధ్యలో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకొని సాఫ్ట్గా మిక్సీ పట్టుకోండి. ఇంత సాఫ్ట్గా అవ్వాలండి. ఇంత సాఫ్ట్గా అయ్యేటట్టు మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి అయితే వేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి మనం రవ్వ అయితే వేసుకుందాం. వాటర్ అన్నీ పిండుకొని ఇలా రవ్వనైతే ఇందులోకి వేసుకుందామండి. ఇదే విధంగా మనం నీళ్ళు ఏమి యాడ్ చేయకుండా ఇదే విధంగా మొత్తం రవ్వ అయితే ఇందులోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం చేత్తోని అంతా మిక్స్ అయ్యేలాగా హ్యాండ్తో బాగా మిక్స్ చేసుకోండి. హ్యాండ్తోనే మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఓవర్ నైట్ నానబెట్టుకుందామండి. నెక్స్ట్ డే మార్నింగ్ ఇడ్లీ వేసుకోవడానికి సరిపోతుంది. మూత పెట్టుకుందాం. నెక్స్ట్ డే మార్నింగ్ మనకి ఇడ్లీ బ్యాటర్ అయితే ఇలా రెడీ అయి ఉంటుందండి, సాఫ్ట్గా. ఇప్పుడైతే మనం ఇందులోకి సాల్ట్ అనేది యాడ్ చేసుకుందామండి. ఎంత కావాలో చూసుకొని అంత సాల్ట్ అయితే వేసుకోండి. కొద్దిగా వంట సోడా కూడా యాడ్ చేస్తున్నాను, ఇక్కడ చిటికెడు. ఇవి రెండు వేసిన తర్వాత అంతా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోండి. అంతా బాగా కలిసేలాగా. కొద్దిగా వాటర్ అనేది వేస్తున్నానండి నేను. ఇక్కడ చాలా థిక్గా ఉంది కాబట్టి కొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఎక్కువ వాటర్ వేసుకోకండి. ఒక హాఫ్ గ్లాస్ అంత వాటర్ అయితే సరిపోతుంది ఇంత కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు. మనకి ఇడ్లీ బ్యాటర్ అనేది ఇలా ఉండాలండి, ఇలా థిక్గా ఉండాలి. వాటర్ అనేది ఎక్కువ వేసుకోకండి. ఇప్పుడు మనం ఇడ్లీ ప్లేట్లోకి అయితే వేసుకుందాం. ఆయిల్ అప్లై చేసి పెట్టుకున్నానండి ఇడ్లీ ప్లేట్స్కి. ఇప్పుడు నేను కొద్దిగా ఇడ్లీ పిండి అయితే వేసుకుంటున్నాను. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత మనం ఇడ్లీ పాత్రలోకి అయితే ఈ ప్లేట్స్ని పెట్టుకుందామండి. వాటర్ తగినన్ని పోసుకొని మనం ఇడ్లీ ప్లేట్స్ అయితే పెట్టుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకొని గ్యాస్ మీద అయితే పెట్టుకుందామండి. ఒక 15 మినిట్స్ పాటు ఉడకనివ్వండి. 15 మినిట్స్ తర్వాత మనకి ఇడ్లీ రెడీ అయి ఉంటుంది. ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దామండి. మనకి ఇలా టచ్ చేసి చూస్తే అంటుకోకుండా ఉంటే మనకి ఇడ్లీ అనేది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ప్లేట్లోకి అయితే తీసుకుందామండి. అంతేనండి, ఎంతో సాఫ్ట్గా ఉండే ఇడ్లీ అయితే మనకి రెడీ అయిపోయింది. ఈ ఇడ్లీ సాంబార్తో కానీ చట్నీతో కానీ తిన్నా చాలా సాఫ్ట్గా ఉన్నాయి చూడండి. చాలా బాగుంటాయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎం ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.